బళ్ళు ఓడలవడం, ఓడలు బళ్ళవడం సినిమా రంగంలో సర్వసాధారణం. అందుకు తాజా ఉదాహరణ నటుడు రాజా రవీంద్ర. కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి చెన్నై వచ్చి సినిమా నటుడిగా మారాడు రాజా రవీంద్ర. హీరో వేషాలు వేశాడు. అతను హీరోగా నటించిన సినిమాలన్నీ ఫెయిల్ అయ్యాయి. దాంతో హీరోకి తమ్ముడు వేషాలు, ఫ్రెండ్ వేషాలు కూడా వేయాల్సి వచ్చింది. కుటుంబాన్ని పోషించాలి, 2 ఆడపిల్లల్ని పెంచి పెద్ద చెయ్యాలి. నటన తప్ప చేయడానికి మరే పని రాదు. అందుకే సినిమా పరిశ్రమను వదల్లేదు రాజా రవీంద్ర. నువ్వు సినిమానే నమ్మితే సినిమా కూడా నిన్ను నమ్ముతుంది అని మెగాస్టార్ చిరంజీవి రాజా రవీంద్రకు సలహా ఇచ్చాడు. ఆ సలహాను కూడా నమ్మాడు రాజా రవీంద్ర. దాంతో నిన్న మొన్నటి హీరో ఇప్పటి విక్టరీ వెంకటేష్, రాజ్ తరుణ్, నిఖిల్ లాంటి హీరోలకు మేనేజర్గా మారాడు. అంటే వాళ్ళ కాల్ షీట్లు అవి చూసుకుంటున్నాడు రాజా రవీంద్ర. ఆ వంకన వాళ్ళ సినిమాలో తనకు ముఖ్యమైన వేషాలు వచ్చేలా చేసుకుంటున్నాడని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. దానికి తగినట్లుగానే రాజ్ తరుణ్ నటించిన అందగాడిలో విలన్ వేషం వేసిన రాజా రవీంద్ర మంచి మార్కులే కొట్టేశాడు. తనలోని నటుడు ఇంకా బతికే ఉన్నాడని నిరూపించుకున్నాడు. మీ జీవితం ఎందుకు ఇలా అయింది అంటే వేదాంతిలా నవ్వుతాడు రాజా రవీంద్ర. ఈ రంగంలో అందం, ప్రతిభ ఉంటే చాలదు, కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. రాజ్ తరుణ్నే చూడండి. అతను చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. కొత్త హీరోయిన్ ఎంపిక చేసే కార్యక్రమంలో వాళ్ళందరి పక్కన హీరోగా డైలాగులు చెప్పి నటించేవాడు. ఎవరూ సెలెక్ట్ కాలేదు. ప్రస్తుతానికి పనేమీ లేదు, వెళ్ళిపో, మళ్ళీ సినిమా వర్క్ మొదలైనప్పుడు పిలుస్తాము అని ఆ నెలకు జీతం కూడా ఇవ్వకుండా రాజ్ తరుణ్ను పంపించేశారు. అతని దగ్గర డబ్బులేమీ లేవు. రూమ్ అద్దె కట్టలేదని ఖాళీ చేయించారు. తన కోసం వచ్చేవారు వెతుక్కుంటారని ఆ రూమ్ ఎదురుగుండా ఉండే పేవ్మెంట్ మీదే పడుకునేవాడు. అలా 13 రోజుల పాటు సరిగ్గా ఫుడ్ లేకుండా చలిలో అలాగే కాలక్షేపం చేశాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత అతన్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్లకు రూమ్ తాళం వేసి ఉండటం కనిపించింది. కానీ ఎదురుగా పేవ్మెంట్ మీద రాజ్ తరుణ్, మన సినిమాలో హీరో ఎవరో కాదు నువ్వే అన్నారు. అలా వెతుక్కుంటూ వచ్చిన ఉయ్యాల జంపాల దర్శక నిర్మాతలు, అది రాజ్ తరుణ్ అదృష్టం అంటే అంటూ ఉద్వేగంతో కళ్ళు తుడుచుకున్నాడు రాజా రవీంద్ర. మేమంతా సినిమాని నమ్ముకున్నాం, అందుకే సినిమా కూడా మమ్మల్ని నమ్ముకుంది అన్నాడు ధీమాగా.